రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమిస్తోన్నట్లు మాజీ మంత్రి కాకాణి తెలిపారు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు నెల్లూరు జిల్లాకు వరప్రదాయని అని ఆయన అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని కాకాణి చెప్పారు. దాని అవసరాలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా చాలా ప్రధానమైనటువంటి అవసరం ఉంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా సీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒక వరప్రదాయం లాంటి. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం రోజుకి 8 టీఎంసీల నీరు తోడుకుని వెళ్తుంది 800 అడుగుల దిగువ భాగం నుంచి శ్రీశైలం జలాశయంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రోజుకి ఒక 3 టీఎంసీల చొప్పున నీరు తోడుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో 3,825 కోట్లతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అర్ధాంతరంగా పనులు కూడా నిలిచిపోయాయి. అనేక సందర్భాల్లో రైతులకు కానీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సందేహాలు లేవనెత్తడం జరిగింది. చివరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించి వేశాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతోనే ఈ పథకాన్ని అటకెక్కించేశాడనేటువంటిది పూర్తిగా అర్థమైపోయింది. ఐఏబీలో ఒక తీర్మానం ఆమోదించిన తర్వాత ఇదిగో ఇంత మేరే నీరుంది కాబట్టి దాని లభ్యతను బట్టి మీరు పంటలు వేసుకోమని చెప్పడం, రైతులు మాత్రం నీళ్లు వస్తాయని చెప్పి ఆశపడి పంటలు వేసుకున్న తర్వాత చివరి 2-3 తడులకి నీళ్లు చేరక టైలెండ్లో ఉండేటువంటి వాటిని వదిలేసి రైతులు తీవ్రంగా ఆవేదన చెందడం, నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా నిధులిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కానీ రైతాంగానికి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలకు సంబంధించి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఆవశ్యకతను గుర్తించి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలందరి ఆలోచనలతో పోరాటం చేస్తాం. కాబట్టి ఆ పోరాటాన్ని ప్రారంభించే ముందు దానికి అవసరమైనటువంటి సమాయత్తమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు శైలజానాథ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ జిల్లాకు విచ్చి వ్యవసాయం దండగా అనే మైండ్ సెట్తోనే రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే సీమతో పాటు నెల్లూరు జిల్లాలు కూడా ఎడారి అవటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే జగన్కి మంచి పేరు వస్తుందనే కుట్రతో దాన్ని ఆపివేశారని ఆరోపించిన శైలజనాథ్ మార్చి 1న కడపలో 6 నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అన్ని పార్టీలను కలుపుకుపోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తామని వైసీపీ నేతలు చెప్పారు. ఇంకా చిన్న చిన్న కాలాలు ఉంటాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యవసాయం పట్ల, ఇరిగేషన్ పట్ల ఉన్న తక్కువ ఆలోచన, వ్యవసాయం వేస్ట్ దండగానే ఒక మైండ్ సెట్ తో అతను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అతని నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటాయి. అట్లాగే దాంతో పాటుగా పక్కనే ఆనుకుంటున్న నెల్లూరు జిల్లా, సరే పశ్చిమ ఒంగోలు కలిసిన ప్రాంతం, ఆల్మట్టిలో అదనంగా 100-150 టీఎంసీల నిల్వ ఉండి అప్పనభద్రలో సాగుకు పర్మిషన్ వచ్చిన తర్వాత, వేదవతి మీద ఆనకట్టలు కట్టిన తర్వాత ప్రధాన ఉపనది కృష్ణాకైనా తుంగభద్ర నుంచి నీళ్లు రాకపోతే కృష్ణాలో నీళ్లు చాలా తగ్గిపోతాయన్నది అందరికీ అర్థమయ్యే అంశం. అట్లాగే కృష్ణాలో నీళ్లు వచ్చిన తర్వాత శ్రీశైలం డ్యామ్ లో ఈ మధ్య కాలంలో ఆ సీట్ ఒక 50-20% పెరిగిన తర్వాత దాని సామర్థ్యం 180-190 టీఎంసీలకి వెళ్ళిపోయిన మాట కూడా ఒక వాస్తవం. అట్లాగే అనేక కారణాలు